నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖ జిల్లాలో యువ ఓటర్లే కీలకం. 2.3 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున. ఎన్ఏడి ఫ్లైఓవర్పై ఘోర రోడ్డు ప్రమాదం. గోడను ఢీకొట్టిన బైక్, 2 యువకులు దుర్మరణం. బస్సులు లేక అవస్థలు పడ్డ ప్రయాణికులు. ఈసీ ఆదేశాలతో ఈవీఎంల తరలింపునకు బస్సు వినియోగించామన్న అధికారులు. శారదాపీఠంలో ఘనంగా ఆదిశంకరాచార్యుల జయంతి. ప్రత్యేక పూజలు నిర్వహించిన పీఠాధిపతులు. ఈ ఎన్నికల పోలింగ్లో యువ ఓటర్లే కీలకం కానున్నారు. ఒక విశాఖ జిల్లాలో 2.3 లక్షల మంది కొత్తగా ఓటేసే యువత ఉన్నారు. జిల్లా జనాభాలో వీరు 12% ఉన్నారు. యువ ఓటర్లు ఎటువైపు ఓటేస్తే ఆ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 68% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈ ఏడాది జరుగుతున్న ఎన్నికల్లో 2.3 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. వీరే విజేతలను నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలో ఓటింగ్ 80% వరకు పెరుగుతుందని జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. ఏయూ గ్రౌండ్స్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పోలింగ్ సిబ్బందితో కోలాహలంగా మారింది. వీరంతా ఈవీఎంలతో పోలింగ్ బూతులకు తరలి వెళ్లారు. జిల్లాలోని ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున పిలుపునిచ్చారు. సోమవారం వాతావరణం ఎలా ఉన్నప్పటికీ అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశామన్నారు. ఎండ ఎక్కువగా ఉన్నా, వర్షం పడినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ బూత్లకు ఓటర్లు ఎవరూ సెల్ ఫోన్లు తీసుకురావద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా తీసుకువచ్చినా బూత్ వద్ద ఒక ట్రే పెడతామని చెప్పారు. బూత్ ఏజెంట్లు గానీ, పోలింగ్ బూత్లోకి గానీ సెల్ ఫోన్లో అనుమతి లేదని స్పష్టం చేశారు. యువ ఓటర్లు 2.3 లక్షల మంది ఉన్నారని, 12% ఉన్న ఈ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సెగ్మెంట్ల తాలూకా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనం ఇక్కడ ఉన్నామండి. సో మనకి టోటల్గా జిల్లాలో 1991 పోలింగ్ స్టేషన్ల తాలూకా సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఇక్కడే పెట్టాము. సో ఇక్కడ నుంచి మనకు ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ టైంలో రెస్పెక్టివ్ సెక్టార్ ఆఫీసర్లు అలాగే రూట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో పోలింగ్ స్టేషన్ తాలూకా పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు ఎవరైతే టీం ఉందో ఆ టీం వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్ పట్టుకొని ఒక్కొక్కరికి 3 బ్యాగులు ఇవ్వడం జరిగింది. ఒక బ్యాగులో స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ మెటీరియల్, ఇంకో 2 బ్యాగుల్లో వాళ్ళకి ఈవీఎంస్ ఇవ్వడం జరిగింది. సో మీరందరూ గమనిస్తే ఇక్కడ వీళ్ళకి ఏ కన్ఫ్యూజన్ లేకుండా మనకు కంపార్ట్మెంట్స్ లాగా వేయడం జరిగింది. ఈచ్ కంపార్ట్మెంట్ ఒక సెక్టార్తో సమానం. అక్కడ మనకి ఆ సెక్టార్ కింద ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి, ఇటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ కింద బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. సో హార్డ్లీ మీకు 1 అవర్లో వీళ్ళందరూ వెళ్ళి పోలీస్ ఆఫీసర్సు, సెక్టార్ ఆఫీసర్సు, రూట్ ఆఫీసర్సు, అలాగే పోలింగ్ స్టాఫ్, అలాగే ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా వాళ్ళకి ఏదైతే రూట్ ఇచ్చామో ఆ రూట్లో వాళ్ళు ప్రయాణించడం జరుగుతుందండి. అన్ని వెహికల్స్ కూడా జీపీఎస్ కూడా ఫిట్ చేయడం జరిగింది. అండ్ వెహికల్ మూవ్మెంట్ కూడా జీపీఎస్ ద్వారా మొత్తం ట్రాక్ చేయడం జరుగుతుంది. సో ఇది కాకుండా మనకి పోలింగ్ స్టేషన్లో వెల్ఫేర్ వీళ్ళకి దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి వెల్ఫేర్ కిట్లు కూడా ఇవ్వడం జరిగింది సిబ్బందికి. అలాగే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాము, లంచ్ అరేంజ్ చేశాము, ఈవినింగ్ స్నాక్స్ అలాగే నైట్ ఫుడ్ కూడా ఏర్పాటు చేశాము. రేపు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ, ఓటర్లందరికీ విన్నపం ఏంటంటే తిరిగి ఎండ ఉండే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా వీలైతే మీరు క్యాపులు కానీ లేదంటే అంబ్రెల్లాలు కానీ తీసుకొస్తే మంచిది. అలాగే మేము పోలింగ్ స్టేషన్లో కూడా ప్రతి చోట 36x18 సైజులో షామియానాలు, ఎక్కడైతే ఎండ ఎక్కువ ఉందని భావిస్తున్నామో చెట్లు లేవో అక్కడ 72x18 డైమెన్షన్లో షామియానాలు కూడా వేయడం జరిగింది. ప్రతి షామియానాలో కూడా 3 రోస్ ఆఫ్ క్యూ లైన్ పెట్టడం జరుగుతుంది. అలాగే మీకు అక్కడ కుర్చీలు, డ్రింకింగ్ వాటరు, అలాగే మీకు వీల్ చైర్లు, ర్యాంపులు, అలాగే మీకు హెల్ప్ డెస్క్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సో వేడి దృష్ట్యా మేము జిల్లా యంత్రాంగము అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అవెవర్ ఎవరన్నా వృద్ధులు, ఎవరన్నా ఇంకా ఏదైనా వికలాంగులు ఉంటే మీరు కావాలంటే దయచేసి కొద్దిగా అర్లీగా రాగలిగితే అక్కడ మీకు సౌకర్యవంతంగా మీకు ఎలక్షన్ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అలాగే ఎవరిని కూడా సెల్ ఫోన్ తేవద్దని మనం చేసుకుంటున్నాం. సెల్ ఫోన్ తెచ్చుకుంటే కూడా ఒకవేళ పొరపాటున స్విచ్ ఆఫ్ చేయాల్సి వస్తే కూడా బయట చిన్న ట్రే పెడుతున్నాం. ఆ ట్రేలో పెట్టడం జరుగుతుంది. కానీ అక్కడ ఎవరు మీకు కాపలా ఉండరు. కాబట్టి దయచేసి మళ్ళీ సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరు సెల్ ఫోన్ తేవకండి. పోలింగ్ ఏజెంట్స్ సెల్ ఫోన్ తెస్తే అలౌ చేయరు. దయచేసి ఓటర్లు కూడా సెల్ ఫోన్ లేకుండా అవతల సెల్ ఫోన్ బదులు క్యాబులు తెచ్చుకోండి, లేదంటే అంబ్రెల్లా తెచ్చుకోండి.
ఇతర ఏర్పాట్లన్నీ చేసాము. పొరపాటున ఎవరైనా తెచ్చుకుంటే కన్నా బయట పెట్టాం, కానీ ఆ సెల్ ఫోన్లకు మేము బాధ్యత కాదు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఎన్ఏడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ 2 యువకుల ప్రాణాలను బలిగొంది. అతివేగంగా బైక్పై వస్తున్న యువకులు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గోడను ఢీకొట్టి కింద రోడ్లో పడిపోయారు. ఈ ఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా జామి మండలం తనవరం గ్రామానికి చెందిన కుమార్, విశాఖకు చెందిన పవన్ కుమార్లు పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఎన్ఏడి ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టి పైనుంచి కింద రోడ్లో పడిపోయారు. మోటార్ సైకిల్ నుజ్జునుజ్జైపోయింది. కింద పడిపోయిన 2 యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. పోలింగ్కు బస్సులు వెళ్లిపోవడంతో రోజువారీ బస్సులు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఇతర రాష్ట్రాల్లో ఉపాధి నిమిత్తం వెళ్తుంటారు. పోలింగ్ రోజున వీరందరూ తిరిగి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చిన ఉత్తరాంధ్ర ప్రజలు బస్సులు లేక ఇరుక్కుపోయారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులని పోలింగ్ కేంద్రాలకు పంపించడంతో రోజువారీ బస్సులన్నీ రద్దయిపోయాయి. దీంతో ప్రయాణికులు బస్టాండుల్లోనే గగ్గోలు పెట్టారు. విశాఖలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఓటర్ల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు సరిపడా అదనపు బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేయలేకపోయింది. ప్రజా రవాణాకు సరైన చర్యలు చేపట్టకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ నుంచి ఉత్తరాంధ్రకు వెళ్లే బస్సు సర్వీసులు రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అదనపు బస్సులు కేటాయించకపోగా రెగ్యులర్ బస్ సర్వీసులను రద్దు చేయడంతో ఆర్టీసీ అధికారులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో మొత్తం 700 ఆర్టీసీ బస్సులు ఉండగా అందులో 540 బస్సులను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎంలు తరలింపులకు పంపించింది. దీంతో విశాఖ నగరంలో ఒక్క బస్సు కూడా లేని పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా గమ్యస్థానాలకు చేరుకున్నారు. విశాఖ శ్రీ శారదాపీఠంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉత్తరాధికారి స్వాత్మానంద స్వామీజీ ఆదిశంకరాచార్యులకు విశేష అభిషేకాలను నిర్వహించారు. అనంతరం వివిధ రకాల ఫలాలు, పుష్పాలు, దళాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువందనం, గురు పూజ జరిగాయి. వేద పండితులు, వేద పాఠశాల గురువులు, వేద విద్యార్థులు స్వామీజీలకు గురువందనం సమర్పించి పీఠాధిపతులు ఆశీస్సులు అందుకున్నారు. ఆధ్యాత్మ వ్యాప్తి ఆదిశంకరాచార్యులు ఎనలేని కృషి చేశారని, అందువల్లే సనాతన ధర్మం ఇప్పటికీ వర్ధిల్లుతోందని స్వామీజీలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల సొత్తుమొర కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 21 వరకు 19 రోజుల పాటు ఉభయం సమర్పణ జరుగుతుంది. రామానుజులు జన్మించిన వైశాఖ మాస ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని భాష్యకారుల సొత్తుమొరను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని తిరుచి పైన, భాష్యకారుల వారిని మరో తిరుచి పైన ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేశారు. రాత్రి వరకు భాష్యకారుల వారి సన్నిధిలో సొత్తుమొర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిఆర్ స్వాములు, ఏకాంగులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్కు 200 మీటర్ల లోపు ఎటువంటి ప్రచారం చేయకూడదని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ స్పష్టం చేశారు. మొత్తం 5,000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.
ఇందులో 1000 మంది కేంద్ర బలగాలు, ఒక ఏపీఎస్పీ బెటాలియన్, ఎన్సీసీ, ఆర్మీ, రిటైర్డ్ పర్సన్స్, హోమ్ గార్డ్స్ మరో 1000 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈసారి 300 మంది పోలీసులకు లైవ్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. విశాఖ జిల్లా పరిధిలో 155 కెమెరాలు ఉండగా వాటిని 300కు పెంచామన్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కంట్రోల్ రూమ్ ద్వారా దాన్ని పరిశీలిస్తూ తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. 5260 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేయించామని తెలిపారు. బయట ప్రాంతాల వారు విశాఖలో ఉండకూడదని, కళ్యాణ మండపాలు, హోటల్స్, లాడ్జిల్లో మకాం చేసిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏజెంట్లతో పాటు పబ్లిక్ కూడా సెల్ ఫోన్స్ పోలింగ్ బూత్లకు తీసుకురావద్దని సూచించారు. బండిలు మా దగ్గర ఉన్నాయి. అన్ని బండిలు కూడా GIS ఫిట్టెడ్ అండి. సో అన్నీ కూడా కంట్రోల్ రూమ్లో కనపడుతుంది. ఎక్కడ వెళ్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అని చెప్పేసి అన్ని బండిలు కనపడుతుంది. ఇది కాకుండా ప్రతి మనిషి కూడా ఎవరైతే ఎలక్షన్ సంబంధించి డ్యూటీస్లో ఉన్నారో వాళ్ళందరి లొకేషన్ కూడా మా దగ్గర కంట్రోల్ రూమ్లో కనపడుతుంది. దర్ ఇస్ GPS ప్లాట్ఫామ్ ఒకటి ఉంది. దాంట్లో సిపి నుంచి హోమ్ గార్డ్ దాకా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ తిరుగుతున్నారు, ఎక్కడ ఉన్నారని చెప్పేసి వాళ్ళ డ్యూటీ ప్రకారంగా డ్యూటీ స్టేషన్కి, పోలింగ్ బూత్కి, పోలింగ్ స్టేషన్కి వెళ్ళిపోయారా లేదా అని కూడా కనపడుతుంది. అదేవిధంగా వీఆర్ ఇన్సిస్టింగ్ దట్ ఆల్ ద రూట్ మొబైల్స్, ఆల్ ద మోటార్ సైకిల్స్ అన్నీ కూడా మూవ్ అవుతూ ఉండాలని చెప్పేసి అది కూడా ఇప్పుడు నుంచి మానిటర్ చేస్తున్నాము. ఒకే చోట వెళ్ళి మోర్ దెన్ హాఫ్ అన్ అవర్, 1 అవర్ అక్కడే ఉంటున్నారంటే వాళ్ళని కంట్రోల్ రూమ్ నుంచి కూడా చెక్ చేస్తారు. ఇది కాకుండా ఈసారి ఏం చేసినామంటే పోలింగ్ స్టేషన్ లొకేషన్ ఏదైతే ఉందో దానికి ఉన్న అప్రోచ్ రోడ్స్, దానికి వెళ్తున్న రోడ్స్ ఏదైతే ఉందో ఆ రోడ్స్లో కూడా CCTV కెమెరాస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పోలింగ్ స్టేషన్ రోడ్లో ఎటువంటి గ్యాదరింగ్ కానీ ఏదైనా కనపడితే వెంటనే కంట్రోల్ రూమ్ నుంచి వాళ్ళకు అలర్ట్ మెసేజ్ వెళ్తుంది, వెళ్ళి వాళ్ళని డిస్పర్స్ చేయడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు 200 మీటర్స్ దాంట్లో ఆల్ రెస్ట్రిక్షన్స్ ఆర్ దేర్. యూ కెనాట్ సెట్ అ పోలింగ్ బూత్ అక్కడ పెట్టుకోకూడదు. అదేవిధంగా గుంపకూడకూడదు. ఓట్ చేసిన వెంటనే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవాలా. ఇదంతా కూడా CCTVలో కనపడుతుంది. ఇది కాకుండా మా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున బాడీ వార్న్ కెమెరాస్ కొనుక్కున్నామండి. దాదాపు 300 బాడీ వార్న్ కెమెరాస్ మన దగ్గర ఉన్న 155 ఏదైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్ ఉందో అక్కడ మా దగ్గర ఉన్న బాడీ వార్న్ కెమెరాస్ అన్నీ కూడా ఆ కానిస్టేబుల్స్కి ఇస్తున్నాము. ఎవరైతే పోలింగ్ డ్యూటీలో ఉంటారో వాళ్ళు ఆ కెమెరా నుంచి లైవ్ రిలే వస్తుందండి. ఆ కెమెరాలో కూడా అక్కడ జరుగుతున్న విషయాలు అన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. పోలింగ్ స్టేషన్ లోపల ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు అన్నీ కూడా కనపడుతుంది అక్కడ. సో ఎటువంటి గుంపగూడిన కానీ, వైలెన్స్ కానీ, ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ టేకింగ్ ప్లేస్ దేర్ అదంతా కూడా రికార్డ్ అయి ఉంటుంది. తర్వాత మా కంట్రోల్ రూమ్లో ఉన్న సర్వర్లో కూడా అది అక్కడ కూడా డిస్ప్లేలో కూడా కనపడుతూ ఉంటుంది పోలింగ్ స్టేషన్లో ఏం జరుగుతుందని చెప్పేసి. మాకు ఎటువంటి డయల్ 100లో కానీ 112లో కానీ ఏదైనా కంప్లైంట్ వస్తే కంట్రోల్ రూమ్లో, అదేవిధంగా DEO మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారి దగ్గర కూడా ఉన్న కంట్రోల్ రూమ్లో కంప్లైంట్స్ ఏదైనా వస్తే వెంటనే ఆ బాడీ వార్న్ కెమెరాలో మనం ఫోన్లో కూడా మాట్లాడవచ్చు. ఇట్ ఈస్ గాట్ ఎ సిమ్. దాంట్లో ఆయనకి చెప్పవచ్చు దట్ ఈ విధంగా జరిగిపోతుంది, ఆర్ జరుగుతుంది, ఆర్ గ్యాదరింగ్ ఉంది, గుంపగుడి ఉన్నారు, ఆర్ పోలింగ్ ఏజెంట్ కిడ్నాప్, ఇట్లా రకరకాలుగా సమాచారాలు వస్తుంది డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ది ఎలక్షన్. దానికి సంబంధించిన ఎటువంటి సమాచారం అందించాలంటే ఈ బాడీ వార్న్ కెమెరా మాకు బాగా పనికి వస్తుంది. ఇదంతా కూడా అదనపు మెకానిజమ్స్, ఆడియో వీడియో రికార్డింగ్ అన్నీ కూడా అక్కడ ఉంటుంది. కమ్యూనికేషన్ ప్లాన్ మా దగ్గర వైర్లెస్ సెట్స్, VHF సెట్స్ అన్నీ కూడా డిప్లాయ్ చేసినాము. ఆల్ దీస్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏదైతే ఉందో లొకేషన్స్ అన్నింటిలో కూడా వైర్లెస్ సెట్స్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ రెస్పాన్స్ మెకానిజంకు తిరుమల శ్రీవారిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సాంప్రదాయం మేరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మార్గం గుండా ఆలయ ప్రవేశం చేసిన చంద్రబాబుకు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం హుండీలో కానుకలు సమర్పించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ಊರು ಬಾಯಿ ಅಂತ ప్రేమ సమాజంలో ఐటీసీ గ్లోబల్ 3వ వార్షికోత్సవాన్ని అనాథ బాలల మధ్య నిర్వహించారు. రైటర్స్ అకాడమీ అధినేత రమణమూర్తి, ప్రేమ సమాజం సంస్థ అధ్యక్షుడు బుద్ధా శివాజీ, నిర్మాత తిలక్, కోశాధికారి గుప్తా, ఐటీసీ గ్లోబల్ ఫౌండర్ డాక్టర్ రతన్ రాజ్, కో ఫౌండర్ డాక్టర్ లాజరస్ తదితరులు పాల్గొన్నారు. అనాథ బాలల మధ్య కేక్ కట్ చేసి వార్షికోత్సవాన్ని నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. టీమ్ ఫౌండర్ లాజెస్ గారు కో ఫౌండర్, అలాగే ఐటీసీ గ్లోబల్ వరల్డ్ వైడ్గా ఒక మంచి ప్రాజెక్ట్ రన్ అవుతూ ఒక బ్యూటిఫుల్ బిజినెస్ అనేది మేము రన్ చేస్తున్నాము. సో యాజ్ ఇండియాలోని మేమే ఫౌండర్ అండ్ కో ఫౌండర్ అన్నమాట. అయితే ఎన్నెన్నో యాక్టివిటీస్ చేసాం గత ఈ 3 సంవత్సరాల్లో. సో 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరాలకు ఎంటర్ అవుతున్నాం ఐటీసీ గ్లోబల్. సో మాకు చాలా ఆనందంగా ఉంది. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకోవాలంటే ప్రతి ఈవెంట్లు కూడా మేము సర్వీస్ సేవ రూపంలో మేము చేస్తుంటామన్నమాట. అంటే మానవ సేవే మాధవ సేవ అనే దాన్ని మేము నమ్ముతాము. సో అందుకని మా యొక్క బిజినెస్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి కారణం సేవ, సర్వీస్ వల్ల. సో ఆర్ఆర్ టీమ్ తాలూకా సపోర్ట్ తోటి ఈరోజు ఇంత ఘనంగా ఎన్నెన్నో యాక్టివిటీస్ ఈరోజు మేము ఇక్కడ చేస్తున్నాం, ప్రేమ సమాజంలో చేస్తున్నాము. అంటే ఈరోజు ఫ్యాన్లు, ప్రేమ సమాజానికి ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, అదేవిధంగా అన్నదానం, ఇవన్నీ కూడా మేము చేయడం జరిగింది. సో అదేవిధంగా బ్లడ్ క్యాంప్, విజయ్ గారు బ్లడ్ క్యాంప్. హెడ్లైన్స్ మరోసారి. విశాఖ జిల్లాలో యువ ఓటర్లే కీలకం. 2.3 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున. ఎన్ఏడి ఫ్లైఓవర్పై ఘోర రోడ్డు ప్రమాదం, గోడను ఢీకొట్టిన బైక్, 2 యువకులు దుర్మరణం. బస్సులు లేక అవస్థలు పడ్డ ప్రయాణికులు, ఈసీ ఆదేశాలతో ఈవీఎంల తరలింపునకు బస్సు వినియోగించామన్న అధికారులు. శారదాపీఠంలో ఘనంగా ఆదిశంకరాచార్యుల జయంతి, ప్రత్యేక పూజలు నిర్వహించిన పీఠాధిపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.